బయోవోల్టిన్ పట్టు రైతులకు రీలర్లకు ప్రభుత్వం ప్రోత్సాహక మొత్తం మంజూరు చేయడంలో నిర్లక్ష్య వైఖరికి నిరసనగా నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పట్టుగుళ్ల మార్కెట్లు బంద్ కార్యక్రమం కొనసాగుతోంది. రైతులు రీలర్లు సమ్మె చేస్తూ ఉండడంతో పట్టుగుళ్ల లావాదేవీలు నిలిచిపోయాయి. హిందూపురం పట్టుగుళ్ల మార్కెట్ బంద్ కొనసాగుతోంది. పట్టు రైతులు రీలర్లకు ప్రోత్సాహక మొత్తం మంజూరు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తుందని వాపోయారు. ఇప్పటి వరకు 66 కోట్ల వరకు ఇన్సెంటివ్ రైతులు ఇవ్వాల్సి ఉందని, గతంలో టీడీపీ ప్రభుత్వం, ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం రైతులకు కల్లబొలి మాటలు చెప్పి రైతులను దారుణంగా మోసం చేశాయని అన్నారు. రైతులకు ప్రభుత్వం 2019 నుంచి బయోవోల్టిన్ రైతులు రీలలకు అందాల్సిన ప్రోత్సాహక మొత్తం 66 కోట్ల విడుదల చేయాలని, లేని పక్షంలో నిరవధిక సమ్మె కొనసాగుతుందని తెలిపారు. వీరికి మద్దతుగా కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు. పట్టు రైతులకు రావాల్సినటువంటి ఇన్సెంటివ్ కోసము సజ్జల రామకృష్ణారెడ్డి గారితో 12 తూర్లు కలిసినాము. కనీసం ఇంతవరకు ఒక్క రైతులకు కూడా ఏమి కూడా న్యాయం జరగలేదని చెప్పని కూడా అనుకుంటున్నాము. అదేవిధంగా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేట్లు లేవు, గిట్టుబాటు లేదు మల్బరీ రైతులకి అని చెప్తే ఆ మహానుభావుడు రేట్లతో నిమిత్తం లేకుండా కేజీకి 50 రూపాయలు ప్రోత్సాహం ఇస్తామని చెప్పని ఆదుకోండి మహానుభావుడు ఆ మహానుభావుడు. అదేవిధంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆ ఇన్సెంటివ్ కోసము 4 కోట్ల పెండింగ్ పడి ఉంటే, అదే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో హిందూపురానికి వచ్చినప్పుడు 4 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు దారుణంగా పట్టు రైతులను అన్యాయం చేసినాడు, మోసం చేసినాడు అని చెప్పని ఎన్నో రకాలుగా చెప్పి నేను ఆదుకుంటాను, మన ప్రభుత్వం అధికారంలోకి వస్తానని చెప్పని, అదేవిధంగా 50 రూపాయలు కాదు ఇన్సెంటివ్, మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రూపాయలు ఇన్సెంటివ్ నుంచి ఇస్తామని చెప్పానని ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి ఈరోజు కనీసం 50 రూపాయలు కూడా ఇన్సెంటివ్ ఇవ్వకోకుండా రైతులకి రీలర్లకు రావాల్సినటువంటి వీవర్స్కి రావాల్సినటువంటి ఇన్సెంటివ్ 67 కోట్లు తక్షణమే విడుదల చేసి రైతులను ఆదుకోకపోతే ఈ సమ్మె నిరంతరంగా కొనసాగిస్తామని చెప్పని నేను రైతు సంఘం నాయకుడు. మరి రాజశేఖర రెడ్డి ఆశయాలు మేము నిలుపుతామని చెప్పి ఎంత మాత్రం జగన్ పాలన ఉందో మనమంతా చూస్తూ ఉన్నాం. ప్రతిదీ బటన్ నొక్కి నేను అది చేసినా ఇది చేసినా అని చెప్పే ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ యువజన శ్రామిక రైతు అని మీరు పేరులో పెట్టుకొని రైతులకు ఏం చేస్తున్నారో అని అడుగుతున్నాం. మీకు ఇంకొక విషయం చెప్తున్నా, ఈరోజు మీ ఆటలు ఇంకా సాగవు. కాంగ్రెస్ పార్టీకి ఈరోజు షర్మిల నాయకత్వం తీసుకొనింది. నేను ఈరోజు ఈ వేదిక పైన మాటిచ్చిపోతున్నాను ఈ రైతులకి, వీళ్ళ సమస్యలు పరిష్కరించకపోతే అదే షర్మిలమ్మని తీసుకొని వచ్చి ఇక్కడే మీ వేదిక పైన మీకు మద్దతు ఇచ్చి మీకు నిలదీసేది నేను హామీ ఇస్తున్నా. ఆమె దృష్టికి త్వరలోనే తీసుకుపోతాం. 2-3 రోజులు ఆమె ఛార్జ్ తీసుకుంటుంది. ఇదే కాదు, రాష్ట్ర వ్యాప్త సమస్యల పైన షర్మిలమ్మతో కలిసి మేము ఉద్యమంగా పోతాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని